నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ శ్రీ విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. అంటే శాటిలైట్ లాంచ్ చేసేదానికి ప్రిపేర్ అయ్యే అవి యూజువల్గా రాకెట్ తయారు చేసుకుంటారు. దాంట్లో ఫ్లూయిడ్ నింపుకుంటారు. ఒకటో స్టేజ్, సెకండ్ స్టేజ్ అని. తర్వాత ఫైరింగ్ చేస్తారు, కౌంట్ డౌన్ చేసి ఫైరింగ్ చేస్తారు. ఆ విధంగానే స్టేజ్ 3, స్టేజ్ 4లో మనకు ఫ్లూయిడ్లు స్పోమ్స్కి ఫీమేల్ జెనటైల్లో డిపాజిట్ అయిన తర్వాత అవి యూటరస్ గర్భసంచిని దాటి ఫిలోపియన్ ట్యూబ్లో ప్రవేశించి అక్కడ ఎగ్ని రీచ్ కావాలంటే వాటికి ఎనర్జీ కావాలన్నమాట. దానికోసం మేల్ సెక్సువల్ ఆర్గాన్స్ అయిన సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ అనేవి వాటి సిక్రేషన్స్ ద్వారా ఎనర్జీని ఇస్తాయి, స్పోమ్ ట్రావెల్ అవడానికి సహకరిస్తాయి అన్నమాట. ఒక్కసారి ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఒక ఇజాకులేషన్లో సుమారుగా 1.5 to 2.5 మిల్లీలీటర్స్ సీమెన్ ఉత్పత్తి అవుతుంది. దాంట్లో స్పర్మ్ కౌంట్ వచ్చి ఓన్లీ 2.5%. మిగతా సెమినల్ ఫ్లూయిడ్, ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ 97.5% ఉంటాయి. ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే హెల్దీ స్పర్మ్స్ ఉన్నాయా లేవా, కౌంట్ ఎంత ఉందో చెప్పగలం.